హలో అండి, డాక్టర్ రవికుమార్ సెల్ హెల్త్ క్లినిక్ నుండి మరోసారి ఇంకొక సప్లిమెంట్ గురించి మాట్లాడటానికి మీ ముందుకు వచ్చాను. ఇది ఇప్పుడు నేను మాట్లాడబోయేది పునర్నవ. అనేక ఔషధ లక్షణాలు కలిగిన ఒక మొక్క. ఆయుర్వేదంలోనూ దీన్ని విస్తృతంగా వాడతారు, న్యాచురోపతిలో వాడతారు, హోమియోపతిలో కూడా ట్రీట్మెంట్స్ కి ఈ పునర్నవాన్ని వాడతారు. పేరులోనే అర్థం ఉంది, పునర్నవ. ఎండాకాలంలో ఎండిపోతుంది, వర్షాకాలం రాగానే మళ్ళీ చిగురిస్తుంది. తెల్ల పువ్వులు ఉండే రకం ఒకటి, ఎర్ర పువ్వులు ఉండే రకం ఒకటి. ఔషధ లక్షణాలు అయితే అమోఘం. పునర్ అంటే మళ్ళీ, నవ అంటే ఫ్రెష్ గా చిగురుస్తుంది. అందుకని పునర్నవ అని పేరు వచ్చింది. అఫ్ కోర్స్ సంస్కృతంలో దాని అర్థం శరీరానికి కావలసిన అన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి, యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి అనే అర్థంలో వచ్చేలాగా సంస్కృత మీనింగ్ ఉంటుంది. కానీ ఒక రకమైన అర్థం అయితే పునర్నవ అంటే మళ్ళీ చిగురిస్తుంది. ఆకు దగ్గర నుంచి, కొమ్మల దగ్గర నుంచి, వేరుల దాకా అన్నిటిలోనూ అద్భుతమైన ఔషధ లక్షణాలు ఉన్నాయి. అంతేకాదు ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్ సాల్యుబుల్, కాల్షియం ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, ఐరన్ ఉంటుంది, సోడియం ఉంటుంది. ఇలా రకరకాల మినరల్స్, ఎంజైమ్స్ కూడా ఉంటాయి, ప్రోటీన్ చైన్స్ కూడా ఉంటాయి. వీటిలోని ఫ్లేవోనైడ్స్, ఫైటోకెమికల్స్ అండ్ బయోయాక్టివ్ కాంపోనెంట్స్ ఉండటం వలన ఇమ్యూన్ సిస్టమ్ ని బ్యాలెన్స్ చేస్తుంది, ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే కార్టిజాల్ లెవెల్స్ పెంచి, కార్టిజాల్ అంటే న్యాచురల్ స్టెరాయిడ్స్, వాటిని లెవెల్ పెంచడం వలన ఇమ్యూన్ సిస్టమ్ ని కంట్రోల్లో ఉంచుతుంది, బాగా పనిచేసేలా చేస్తుంది. ఇందులోని పునర్నర్వైన్ అండ్ క్వర్సటైన్ కాంబినేషన్ వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ, యాంటీవైరల్ ప్రాపర్టీ దీంట్లో ఉంటుంది. ఆల్కలాయిడ్స్ ని కంట్రోల్ చేస్తూ డైజెస్టివ్ ట్రాక్ ను కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుంది. అట్లాగే కిడ్నీలో స్టోన్స్, యూరినరీ గాల్ బ్లాడర్ లో స్టోన్స్ రాకుండా కూడా కట్టడి చేస్తుంది. బ్రోమినైన్ అనే కాంపౌండ్ వలన క్యాన్సర్ లక్షణాలను కూడా, బ్రెస్ట్ క్యాన్సర్ లో ఉన్న గెడ్డను తగ్గించడానికి, అలాగే లుకేమియా అటువంటి క్యాన్సర్ లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. మెయిన్ గా రక్తంలో ఉన్న ఎక్కువ యూరిన్ తయారయ్యేలా చేసి మలినాల్ని బయటికి పోగొడుతుంది. సో కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళు కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. లివర్ డిటాక్స్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఎస్జిపిటి, ఎస్జిఓటి లెవెల్స్ ని బాగా తగ్గించగలుగుతుంది. జాండీస్ లాంటి జబ్బులు వచ్చినప్పుడు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. గ్లూకోజ్ ని తగ్గిస్తుంది, బ్యాడ్ ఎల్డిఎల్ ని తగ్గిస్తుంది, మజిల్ రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. ఒకటి కాదు చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఔషధ లక్షణాలు ఉన్నాయని ముందే చెప్పా కదా. అందుకే బహుశా అందరూ ఆయుర్వేదంలో వాడతారు, హోమియోపతిలో వాడతారు, హోమియో న్యాచురోపతిలో ఖచ్చితంగా వాడుతున్నాం. ఇన్ని లక్షణాలు ఉన్న ఈ ఎక్స్ట్రాక్ట్ మీరు ఒక 25 గ్రాములు పొడి గాని లేకపోతే డికాక్షన్ లాగా చేసుకుని, ఒక చెంచాడు అల్లం రసం కలుపుకొని, కొద్దిగా పెప్పర్ కలుపుకుంటే తాగితే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ దీంట్లో ఉండి బాగా పనిచేస్తాయి. ఎక్స్ట్రాక్ట్ తీసుకుని వేసుకున్న సప్లిమెంట్ లాగా మంచిది, లేదు డికాక్షన్ లాగా చేసుకుని దాంట్లో అల్లం రసం, పెప్పర్ కలుపుకుని తాగినా మంచిది, కాంబినేషన్ లో రెండూ చేసినా మంచిది. ఇన్ని ఔషధ లక్షణాలు ఉన్న వాటిని తప్పకుండా వాడండి, మర్చిపోకండి. దాని పేరు పునర్నవ. తెల్ల గలిచెరు అంటారు తెలుగులో, అదొక కష్టమైన పదం మనకి ఎందుకులే కానీ. పునర్నవ అనే సప్లిమెంట్ ని గుర్తుంచుకోండి. షుగర్ తగ్గిస్తుంది, ఎల్డిఎల్ తగ్గిస్తుంది, లివర్ డిటాక్స్ చేస్తుంది, ఎస్జిఓటి, ఎస్జిపిటి తగ్గిస్తుంది, కిడ్నీలో స్టోన్స్ రాకుండా చూస్తుంది, బ్లడ్ లో యూరిన్ ఎక్కువ తయారయ్యేలా చేసి కిడ్నీలో ఉన్న క్రియాటినిన్ తగ్గించేలాగా చేస్తుంది. క్యాన్సర్ లాంటి మహమ్మారులకు కూడా ట్యూమర్ గడ్డ తగ్గటానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ పరిశోధనలో పబ్లిష్ అయిన లక్షణాలు నేను నోటితో చెప్పట్లేదు. 2014లో పంజాబ్ యూనివర్సిటీ వాళ్ళు చేసిన పరిశోధనలు కొన్ని ఉన్నాయి, ఐసిఎంఆర్ వాళ్ళు జర్నల్ పబ్లిష్ చేసినవి ఉన్నాయి. వీటన్నిటిని కూలంకషంగా అర్థం చేసుకుని, దాని బెనిఫిట్స్ ని అర్థం చేసుకుని మీ అందరికీ అందుబాటులో తీసుకురావడానికి వాళ్ళ సెల్ హెల్త్ లో పునర్నవ సప్లిమెంట్ ఉందని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.